ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికి పదే పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయిందంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినారు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించడం. అప్పుడు ప్రతిరోజు 1,25,00,000 నుంచి 1,50,00,000 ఆదాయం వచ్చేది ప్రతిరోజుకు. ఒకసారి కొంచెం అటు ఇటుగా 1,50,00,000 ఆదాయం వచ్చేది. ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1,200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. 30 రోజుల్లో నేను సభలో లెక్క చెప్తా. జిఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 17% సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్, రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది. 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86% మహారాష్ట్ర ఉన్నది. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ 6th or 7th ప్లేస్లో ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 ఉంటే తెలంగాణ స్టేట్లో 6.1కి తగ్గించినాం. నిరుద్యోగ సమస్యను తగ్గించినాం. ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ. భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. అంటే ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. గణాంకాలని సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేము మా సొంత లెక్కలు కావి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసిన లెక్కలే నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. శంకర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు, పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా
లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసినోడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నా. నాకు తెలుసు కాబట్టి 5 అంతస్తుల భవనం ఉంది, అయినా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిరు, ఇప్పుడు మాత్రం అట్లా కుదరదని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు, మా మిత్రులకు చెప్తున్నా. నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం, చిన్న ఆరోపణ లేదు. 10 ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు 36,000 మంది టీచర్లను బదిలీ చేసినాం. ఎప్పుడు టీచర్ల బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి. ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు. అయినా చిన్న ఆరోపణ లేకుండా 36,000 మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగినాం. ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం. ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు, మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు. మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి. సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం. ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది. దయచేసి ఈ పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పిద్దాం. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీఐలు ఇప్పటికి అలాంటివే ఉన్నాయి. నాంపల్లి ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, 4 ఐటీఐలు నాంపల్లిలో ఎప్పుడో ఉన్న నాంపల్లిలో ఉన్నాయి, కానీ అప్గ్రేడ్ కాలే. అక్కడ ఫిట్టరో, డీజిలో, మెకానికలో, ఎలక్ట్రికలో నేర్చుకుంటే బయటకు వస్తే అవిలో డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే. అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది. అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎవరినైతే స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదని. ఎస్, డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం. మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మా శాసనసభ్యులకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీకు కూడా ఒక గొప్ప అవకాశం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి. మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. వాళ్ళందరికీ కూడా కొంత పని నేర్పించండి, పని కల్పించండి.
తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజా